హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఏపీ జాగ్రఫీ నుంచి మనకి గుహలకి సంబంధించినటువంటి టాపిక్ నుండి, అంటే ఏపీ కేవ్స్కి సంబంధించిన టాపిక్ నుంచి ప్రతి షిఫ్ట్లో గతంలో 2 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. గుహలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి 2022లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ హోమ్ టు ది ఫేమస్ బొర్రా కేవ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన బొర్రా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో కొత్త జిల్లా ప్రకారం చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ బొర్రా కేవ్స్ అయితే ఉన్నాయి. పాత జిల్లా ప్రకారం అయితే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది అనంతగిరి హిల్స్ ఆఫ్ అరకు వ్యాలీ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. These limestone caves are known for their beautiful stalactite and stalagmite formations. ఓకే, సో బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి. ఇవి పైశిలా గుహలు మరియు అందమైనటువంటి స్టలక్టైట్ మరియు స్టలగ్మైట్ ఆకారాలకు ఇవి ప్రసిద్ధి చెందినటువంటి గుహలు అన్నమాట. సో బొర్రా కేవ్స్ ఎక్కడున్నాయి అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయని మీరు కొత్త జిల్లా ప్రకారం మనకు ఆప్షన్స్లో ఇస్తే ఆ ఆప్షన్ అయితే పెట్టాలి. పాత జిల్లా ప్రకారం అయితే విశాఖపట్నం జిల్లా అని చెప్పేసి పెట్టాలి. మ్యాక్సిమం మనకి కొత్త జిల్లాల ప్రకారంగానే అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, బెలూమ్ కేవ్స్, ది సెకండ్ లార్జెస్ట్ కేవ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? భారతదేశంలో 2వ అతిపెద్ద గుహలు అయినటువంటి బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి అడిగారండి. చాలా ఫేమస్ కేవ్స్ ఇవి. సో ఈ గుహలు మనకి నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నమాట. సో కొత్తగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఇవి. సో బెలూమ్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్ అండ్ ఆర్ ది సెకండ్ లాంగెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా. దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ లాంగ్ పాసేజెస్, స్పేషియస్ ఛాంబర్స్ అండ్ ఫ్రెష్ వాటర్ గ్యాలరీస్. ఓకే, సో ఈ విధమైనటువంటి స్పెషాలిటీస్ ఆ కేవ్స్కి అయితే ఉన్నాయి. బెలూమ్ గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఇవి భారతదేశంలో 2వ అతిపెద్ద గుహ వ్యవస్థగా గుర్తింపు పొందాయి. వీటి విశాలమైనటువంటి ద్వారాలు, రాళ్ల గదులు, తాగునీటి కాలువలు విశేషంగా ఆకర్షణీయంగా ఉంటాయనేది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్స్ అండర్ గ్రౌండ్ ఫ్లో ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ఫార్మ్డ్ ది బెలూమ్ కేవ్స్? బెలూమ్ గుహలు ఏ నదికి చెందినటువంటి భూగర్భ ప్రవాహం వల్ల ఏర్పడినట్లు నమ్ముతారు అని చెప్పేసి అడిగారు. సో చిత్రావతి నది అని చెప్పేసి ఒక నది ఉండేదండి, ఇప్పుడు ఆ నది అంతరించిపోయింది. సో ఈ చిత్రావతి నది ప్రవాహం వల్ల ఈ బెలూమ్ కేవ్స్ ఏర్పడినట్లుగా మనకి శాస్త్రజ్ఞులను అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, జియాలజిస్ట్స్ బిలీవ్ దట్ ది
Belum caves were formed by the underground flow of water from the Chitravati river, which carved the soft limestone over thousands of years. భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం చిత్రావతి నది భూగర్భ ప్రవాహం కారణంగా బెలుం గుహలు ఏర్పడ్డాయి. ఇది వేలాది సంవత్సరాల్లో పై శిలాన్ని చెక్కి ఈ గుహలను సృష్టించింది అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చాలా కాలం పాటు ఈ నది ప్రవాహం వల్ల ఈ బెలుం గుహలు అయితే ఏర్పడడం జరిగింది అని జియాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే భూగర్భ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కేవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ హ్యాజ్ మెడిటేషన్ హాల్స్? ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ సన్యాసులతో సంబంధం ఉన్నటువంటి ధ్యాన మందిరాలు కలిగినటువంటి గుహ ఏది? ఆ గుహ వచ్చేసి బెలుం గుహలండి. బెలుం గుహల్లోనే ఇక్కడ చూసుకుంటే బౌద్ధ సన్యాసులతో సంబంధం ఉన్నటువంటి అలాగే ధ్యాన మందిరాలు కలిగినటువంటి గుహ అయితే ఉంటుందన్నమాట. బెలుం గుహలు వీటికి సంబంధించి ఫేమస్. బెలుం కేవ్స్ హ్యావ్ మెడిటేషన్ ఛాంబర్స్ యూజ్డ్ బై బుద్ధిస్ట్ మాంక్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్ సపోర్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్టిఫాక్ట్స్ హియర్. ఓకే, బెలుం గుహల్లో పురాతన బౌద్ధ సన్యాసులు ధ్యానం చేయడానికి ఉపయోగించినటువంటి గదులు ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ కలప సామాన్లు మరియు ఆధారాలు లభించినట్లు పురావస్తు శాఖ గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉండవల్లి కేవ్స్ నియర్ విజయవాడ ఆర్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? విజయవాడ సమీపంలోని ఉండవల్లి గుహలు ప్రధానంగా ఏ మతంతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హిందూ మతంతో అవి సంబంధం కలిగి ఉన్నటువంటి గుహలు అనమాట. ది ఉండవల్లి కేవ్స్ ఆర్ రాక్ కట్ కేవ్స్ మెయిన్లీ డెడికేటెడ్ టు హిందీ డైటీస్, especially to Lord Vishnu in a reclining posture. These caves date back to the 4th to 5th century. ఉండవల్లి గుహలు శిలా శిల్ప శైలిలో నిర్మించబడి ప్రధానంగా హిందూ దేవతలకు అంకితమై ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి భంగిమలో శ్రీ మహావిష్ణువు విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఈ గుహలు 4 నుంచి 5వ శతాబ్దానికి చెందినటువంటి గుహలుగా కూడా చెప్తారు. ఓకే, ఈ ఉండవల్లి కేవ్స్ విజయవాడకి దగ్గరగా ఉన్నాయన్నమాట, గుంటూరులో ఉంటాయి ఇవి. ది నేషనల్ శివలింగ ఫార్మేషన్ ఇన్ బెలుం కేవ్స్ ఈజ్ లోకల్లీ నోన్ బై వాట్ నేమ్? ఓకే, ఇక్కడ చూసుకుంటే బెలుం గుహల్లో సహజంగా ఏర్పడినటువంటి శివలింగాన్ని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి ఇచ్చారు. ఏ పేరుతో పిలుస్తారు అంటే లింగమయ్య అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, లింగమయ్య అని పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ న్యాచురల్లీ ఫార్మ్డ్ శివ లింగ ఇన్సైడ్ ది బెలుం కేవ్స్ ఈజ్ వార్షిప్డ్ బై ది లోకల్స్ యాజ్ లింగమయ్య. ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్పిరిచువల్ స్పాట్ విత్ ఇన్ ది కేవ్ సిస్టమ్. బెలుం గుహల్లో సహజంగా ఏర్పడినటువంటి శివలింగాన్ని స్థానికులు లింగమయ్య అని పిలుస్తూ భక్తిగా పూజిస్తారు. ఇది గుహల లోపల ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది మొఘల్ రాజపురం కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడండి లాస్ట్ టైము. మొఘల్ రాజపురం గుహలు ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ఉన్నాయంటే ఇవి విజయవాడ నగరంలో ఉంటాయన్నమాట. సిటీకి మధ్యలో ఉంటాయి ఒక చోట. విజయవాడలో ఉన్నవారికి బాగా తెలుస్తుంది. విజయవాడలో ఈ మొఘల్ రాజపురం అనేటువంటి కేవ్స్ అయితే ఉన్నాయి. ఓకే, మొఘల్ రాజపురం అనేది ఒక ఏరియా అనమాట విజయవాడలో. ఈ గుహలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే మొఘల్ రాజపురం కేవ్స్ ఆర్ రాక్ కట్ టెంపుల్స్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. దే డేట్ బ్యాక్ టు ది 5th century అండ్ ఆర్ నోన్ ఫర్ దేర్ స్కల్ప్చర్స్ ఆఫ్ హిందూ గాడ్స్. ఓకే, మొఘల్ రాజపురం గుహలు విజయవాడలో ఉన్నాయి. ఇవి శిలా తవ్వకాల్లో రూపొందినటువంటి గుహల దేవాలయాలు 5వ శతాబ్దానికి చెందినవిగా భావించబడతాయి మరియు హిందూ దేవతల శిల్పకళకు ఇవి ప్రసిద్ధి చెందినటువంటి గుహలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైటీస్ ఐడల్ ఇన్ రిక్లైనింగ్ పోస్చర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఉండవల్లి కేవ్స్? ఉండవల్లి గుహల్లో విశ్రాంతి భంగిమలో కనిపించేటువంటి దేవత ఎవరు? దేవత లేదా దేవుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆన్సర్ చూస్తే లార్డ్ విష్ణు అండి. ఇక్కడ విష్ణువు అక్కడ విశ్రాంతి భంగిమలో ఉండడం జరుగుతుంది. ఉండవల్లి కేవ్స్ ఫీచర్ ఏ మ్యాసివ్ రాక్ కట్ ఐడల్ ఆఫ్ లార్డ్ విష్ణు ఇన్ రిక్లైనింగ్ అనంత సైనా పోస్చర్ ఆన్ ది సర్పెంట్ ఆదిశేష. ఓకే, ఉండవల్లి గుహల్లో ఆదిశేషునిపై విశ్రాంతి భంగిమలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శిల్పం ప్రసిద్ధి చెందింది. ఇది రాతిపై చిక్కినటువంటి విశాలమైనటువంటి విగ్రహం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ బిలూమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ సాంస్క్రిట్ వర్డ్? బిలూమ్ అనేటువంటి పేరు సంస్కృతంలో ఉన్నటువంటి ఏ పదం నుండి వచ్చింది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసుకుంటే BILUM. ఓకే, BILUM బిలూమ్ అనేటువంటి పేరు నుంచి వచ్చింది ఈ బెలూమ్ అనేటువంటి
పేరు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ది వర్డ్ బెలూమ్ కమ్స్ ఫ్రమ్ ది సాంస్క్రిట్ వర్డ్ బిలూమ్ విచ్ మీన్స్ కేవ్ ఆర్ హోల్ రిఫరింగ్ టు ది అండర్ గ్రౌండ్ పాసేజెస్ ఇన్ ద ఏరియా. ఇక్కడ బిలూమ్ అంటే కేవ్ లేదా గుహ లేదా ఒక రంధ్రం అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో దీని కింద అండర్ గ్రౌండ్ పాసేజెస్ కూడా ఉంటాయనేది ఇది తెలియజేస్తుంది. బెలూమ్ అనేటువంటి పదం సంస్కృతంలో బిలుమ్ నుండి వచ్చింది. బిలుమ్ అంటే రంధ్రం లేదా గుహ అని అర్థం. ఇది అక్కడ గల భూగర్భ మార్గాలను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కేవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ షోస్ ఏ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ హిందూ, జైన్ అండ్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆంధ్రప్రదేశ్లో ఏ గుహ హిందూ, జైన, బౌద్ధ ప్రభావాలను కలగలిపినటువంటి విశిష్ట రూపాన్ని సూచిస్తుంది? ఆ గుహ వచ్చేసి ఉండవల్లి గుహలండి. సో ఉండవల్లి కేవ్స్లో మనకి హిందూ, జైన, బౌద్ధ ప్రభావాలకి సంబంధించి కలగలిపినటువంటి ఒక విశిష్ట రూపం అయితే ఉంటుంది అక్కడ. సో ఉండవల్లి కేవ్స్ డిస్ప్లే ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అండ్ స్కల్ప్చర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిందూయిజం, జైనిజం అండ్ బుద్ధిజం రిప్రజెంటింగ్ రిలీజియస్ హార్మోనీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, ఉండవల్లి గుహల్లో హిందూ, జైన, బౌద్ధ మతాలకు చెందినటువంటి శిల్పకళ మరియు నిర్మాణ శైలులు కనిపిస్తాయి. ఇది పురాతన భారతదేశంలో మత సామరస్యాన్ని చూపుతుంది అనేది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కేవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ విజిటెడ్ బై సాగే వ్యాస. ఆంధ్రప్రదేశ్లో ఏ గుహకు వ్యాస మహర్షి సందర్శించినట్లు నమ్ముతారు? సో అవి ఏ గుహలు అంటే యాగంటి గుహలు అండి. సో యాగంటి గుహల్ని వ్యాస మహర్షి సందర్శించినట్లుగా నమ్ముతారు. సో ఇక్కడ చూసుకుంటే యాగంటి కేవ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ సాగే వ్యాస హూ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ మెడిటేటెడ్ హియర్. ద ఏరియా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ది యాగంటి టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఓకే, యాగంటి గుహలు వ్యాస మహర్షితో సంబంధం కలవు. ఆయన ఇక్కడ ధ్యానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలో యాగంటి శివాలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ కేవ్ యూ కెన్ ఫైండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ పాతాళగంగా ఏ పెరెన్నియల్ అండర్ గ్రౌండ్ వాటర్ స్ట్రీమ్. భూగర్భంలో శాశ్వతంగా ప్రవహించేటువంటి పాతాళగంగా నీటి ప్రవాహం ఏ గుహలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బెలూమ్ గుహలో అండి. ఓకే, బెలూమ్ గుహలకి సంబంధించి భూగర్భంలో శాశ్వతంగా ప్రవహించేటువంటి పాతాళగంగా ఉంది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే బెలూమ్ కేవ్స్ ఫీచర్ ఏ న్యాచురల్ అండర్ గ్రౌండ్ వాటర్ స్ట్రీమ్ కాల్డ్ పాతాళగంగా విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ది ఇయర్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ సేకర్డ్ బై లోకల్స్ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో బెలూమ్ గుహల్లో పాతాళగంగా అనేటువంటి భూగర్భ జల ప్రవాహం ఉంటుంది. ఇది సంవత్సరం అంతా ప్రవహిస్తూ స్థానిక ప్రజలచే పవిత్రంగా భావించబడుతుంది అనేది సో దీని యొక్క సమాచారం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ది ఉండవల్లి కేవ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ విచ్ డైనస్టీ. ఉండవల్లి గుహలు ఏ రాజవంశ పాలనలో నిర్మించబడ్డాయని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి విష్ణు కుండలినులు. ఓకే, సో విష్ణు కుండిన డైనస్టీకి సంబంధించి వారు పాలనలో ఉన్నప్పుడు నిర్మించబడ్డాయని దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఉండవల్లి కేవ్స్ వర్ బిల్ట్ డ్యూరింగ్ ది 4th to 5th century అండర్ ది ప్యాట్రనేజ్ ఆఫ్ ది విష్ణుకుండిన కింగ్స్ షోకేజింగ్ గుప్తా స్టైల్ ఆర్కిటెక్చర్. ఉండవల్లి గుహలు 4వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం మధ్య విష్ణుకుండిన వంశ పాలనలో నిర్మించబడ్డాయి. గుప్తా శైలి నిర్మాణ లక్షణాలు ఇందులో కనిపిస్తాయని దీనికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ రాక్ ఆర్ బొర్రా కేవ్స్ ప్రైమరీలీ మేడ్ ఆఫ్. బొర్రా గుహలు ప్రధానంగా ఏ రకం రాళ్లతో ఏర్పడినవిగా ఉన్నాయి? సో అవి మనకి లైమ్ స్టోన్ అండి. సో లైమ్ స్టోన్ సంబంధించినటువంటి రాళ్లతో ఏర్పడినటువంటి రాక్స్గా ఉంటాయన్నమాట అవి. సో ఇక్కడ చూసుకుంటే బొర్రా కేవ్స్ ఆర్ న్యాచురల్ లైమ్ స్టోన్ కేవ్స్ ఫార్మ్డ్ బై ది ఫ్లో ఆఫ్ ది గోస్తాని రివర్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ రిజల్టింగ్ ఇన్ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్. బొర్రా గుహలు సహజంగా లైమ్ స్టోన్ రాళ్లతో ఏర్పడినవి. ఇవి గోస్తాని నది ప్రవాహం వల్ల వేల ఏళ్లలో ఏర్పడినటువంటి ఆకర్షణీయమైనటువంటి రాతి ఆకృతులు కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ హోమ్ టు యాగంటి కేవ్స్. యాగంటి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. యాగంటి గుహలు మనకి ఇక్కడ చూసుకుంటే నంద్యాల జిల్లాలో ఉన్నాయండి. ఓకే, సో నంద్యాల పాత జిల్లా వచ్చేసి కర్నూలు అనమాట. సో నంద్యాల జిల్లాలో ఉన్నాయి. సో యాగంటి కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది నంద్యాల డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ది ఏరియా ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ది యాగంటి టెంపుల్ అండ్ ది మిస్టీరియస్ గ్రోయింగ్ నంది ఐడల్. ఓకే, యాగంటి గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. యాగంటి శివాలయం మరియు పెరుగుతున్నటువంటి నంది విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. సో
అక్కడ టెంపుల్లో ఒక నంది విగ్రహం ఉంటుందండి. సో ఆ నంది విగ్రహం ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లుగా ప్రజలైతే అక్కడ భక్తులు భావిస్తూ ఉంటారనమాట. దాని యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి భావిస్తారు. సో నిజంగా అక్కడ జరుగుతుందని చెప్పేసి అంటారు. సో రీసెంట్గా వీడియోస్లో కూడా చూశాను నేను. సో కాబట్టి ఈ యొక్క యాగంటి గుహలు అనేవి మనకి నంద్యాల జిల్లాలో పాత జిల్లా అయినటువంటి కర్నూలులో ఈ యొక్క యాగంటి గుహలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బెలూమ్ కేవ్స్ వర్ ఎక్స్ప్లోర్డ్ అండ్ డాక్యుమెంటెడ్ బై విచ్ బ్రిటిష్ సర్వేయర్? బెలూమ్ గుహలను ఎవరు బ్రిటిష్ సర్వేయర్ గమనించి డాక్యుమెంట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. రాబర్ట్ బ్రూస్ ఫూటే అనేటువంటి అతను ఈ బెలూమ్ గుహల్ని గమనించి దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ బ్రూస్ ఫూటే, ఏ బ్రిటిష్ జియాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్, ఎక్స్ప్లోర్డ్ ది బెలూమ్ కేవ్స్ ఇన్ ది 1880s అండ్ డాక్యుమెంటెడ్ దేర్ సిగ్నిఫికెన్స్. బెలూమ్ గుహలను 1880వ సంవత్సరంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ బ్రూస్ ఫూటే పరిశీలించి దాని యొక్క ప్రాముఖ్యతను డాక్యుమెంటేషన్ అయితే చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ లెంగ్త్ ఆఫ్ ది ఎక్స్ప్లోర్డ్ ఏరియా ఆఫ్ బెలూమ్ కేవ్స్? బెలూమ్ గుహల్లో ఇప్పటివరకు అన్వేషించినటువంటి భాగం సుమారుగా ఎంత పొడవు కలిగి ఉంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ అండి. 3.5 కిలోమీటర్లు ఈ యొక్క బెలూమ్ గుహలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ది ఎక్స్ప్లోర్డ్ అండ్ యాక్సెసిబుల్ పోర్షన్ ఆఫ్ బెలూమ్ కేవ్స్ స్ట్రెచెస్ అబౌట్ 3.5 కిలోమీటర్స్, మేకింగ్ ఇట్ ది సెకండ్ లాంగెస్ట్ కేవ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మేఘాలయలో ఉంటుంది. ఓకే, సో బెలూమ్ గుహలు అన్వేషించబడిన భాగం సుమారు 3.5 కిలోమీటర్ల పొడవుగా ఉంది. ఇది భారతదేశంలో 2వ పొడవైన గుహ వ్యవస్థగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, బొర్రా కేవ్స్ వర్ డిస్కవర్డ్ బై ఏ బ్రిటిష్ జియాలజిస్ట్ ఇన్ విచ్ ఇయర్? బొర్రా గుహలను ఏ సంవత్సరంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త కనుగొన్నారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 1807వ సంవత్సరంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త వీటిని కనుగొనడం జరిగింది. సో బొర్రా కేవ్స్ వర్ డిస్కవర్డ్ ఇన్ 1807 బై విలియం కింగ్ జార్జ్ ఆఫ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొర్రా గుహలు 1807లో భారత భూగర్భ పరిశోధన సంస్థకి చెందినటువంటి విలియం కింగ్ జార్జ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ ఈజ్ ఫేమస్లీ సెలబ్రేటెడ్ నియర్ బొర్రా కేవ్స్? బొర్రా గుహల సమీపంలో ఏ పండుగ ప్రముఖంగా జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి సంక్రాంతి పండుగ అండి. సో సంక్రాంతి పండుగని బాగా జరుపుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ విత్ డివోషన్ నియర్ బొర్రా కేవ్స్ వేర్ ఏ స్మాల్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ ఎగ్జిట్స్ అట్ ది కేవ్ ఎంట్రన్స్. బొర్రా గుహల వద్ద సంక్రాంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి. గుహ ప్రవేశ ద్వారంలో శివుడికి చిన్న మందిరం కూడా ఉంది అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, విచ్ కేవ్ హ్యాజ్ ఎన్ ఐడల్ ఆఫ్ నంది దట్ ఈస్ బిలీవ్డ్ టు బి గ్రోయింగ్ ఇన్ సైజ్? సో ఇందాక చెప్పాను నేను మీకు, ఏ గుహలో నంది విగ్రహం స్థూలతతో పెరుగుతున్నదిగా నమ్ముతారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. అది యాగంటి గుహల్లో జరుగుతుందండి. ఓకే, సో యాగంటి గుహల దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్లోని నంది విగ్రహం పెరుగుతుందని చెప్పేసి నమ్ముతారు. ఇది ఈ మధ్య రీల్స్లో కూడా ఫేమస్ అయిందనమాట ఈ యొక్క విషయం. సో ది నంది ఐడల్ ఎట్ యాగంటి టెంపుల్ నియర్ ది కేవ్స్ ఈజ్ బిలీవ్డ్ టు బి మిస్టీరియస్లీ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్, ఏ ఫినామినన్ స్టిల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ బై ది సైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. యాగంటి గుహల సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో నంది విగ్రహం స్థూలతతో పెరుగుతున్నదిగా భక్తులు నమ్ముతారు. ఇది శాస్త్రపరంగా ఇంకా సరిగ్గా వివరించలేని విషయంలో ఒకటనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కేవ్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అర్లీ జైన్ మాంగ్స్ అండ్ దేర్ మెడిటేషన్ ప్రాక్టీసెస్? ఆంధ్రప్రదేశ్లో ఏ గుహస్థలం ప్రాచీన జైన సన్యాసుల ధ్యాన ప్రవర్తనలతో అనుబంధించబడి ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బెలూమ్ గుహలండి. ఓకే, బెలూమ్ గుహలకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా జైనులతో సంబంధం అయితే ఉందన్నమాట. బెలూమ్ కేవ్స్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ఇనిషియల్లీ కార్వ్డ్ యాజ్ జైన్ రెసిడెన్సెస్ ఫర్ మాంగ్స్, లేటర్ దే వర్ కన్వర్టెడ్ ఇంటూ హిందూ కేవ్ టెంపుల్స్. బెలూమ్ గుహలు మొదట జైన సన్యాసుల నివాసంగా ఉపయోగించబడినట్టు నమ్ముతారు. తర్వాత ఇవి హిందూ దేవాలయాలుగా మారాయి అనేది దీని యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ది బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? బొర్రా గుహలు ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇవి చూసుకున్నట్లయితే మనకి అనంతగిరి హిల్ రేంజ్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ అండి. అనంతగిరి కొండలు తూర్పు కనుమల్లో ఉన్నాయన్నమాట ఇవి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో బొర్రా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ది అనంతగిరి హిల్స్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బొర్రా గుహలు తూర్పు కనుమల్లోని అనంతగిరి కొండల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయన్నమాట ఇవి.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మెయిన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అబ్జర్వ్డ్ ఇన్ ఉండవల్లి కేవ్స్? ఉండవల్లి గుహల్లో కనిపించేటువంటి ప్రధాన నిర్మాణ శైలి ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది గుప్తా కాలం నాటి ఆ యొక్క స్టైల్ అయితే ఉంటుందన్నమాట, ఇందాక చదివాం మనం. సో ఉండవల్లి కేవ్స్ షోకేస్ గుప్తా స్టైల్ ఆర్కిటెక్చర్ క్యారెక్టరైజ్డ్ బై ఇంట్రికేట్ కార్వింగ్స్, రాక్ కట్ శాంక్చురీస్ అండ్ బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్ అనేది దీని యొక్క సమాచారం అండి. సో ఉండవల్లి గుహల్లో గుప్తా శైలిలోని నిర్మాణ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో జటిలమైనటువంటి శిల్పాలు, రాతితో చెక్కినటువంటి గర్భగృహాలు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ దీస్ కేవ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్? ఈ కింది గుహల్లో ఏది గుంటూరు జిల్లాలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో గుంటూరు జిల్లాలో ఉన్నది ఉండవల్లి గుహలండి, విజయవాడకి దగ్గరలో ఉంటాయన్నమాట. ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. సో ఉండవల్లి కేవ్స్ ఆర్ లొకేటెడ్ నియర్ విజయవాడ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది కృష్ణా రివర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పక్కపక్కనే ఉంటాయి. ఓకే, మధ్యలో కృష్ణా నది ఉంటుందన్నమాట. సో విజయవాడకి దగ్గరలోనే ఆ నది దాటి గుంటూరు వైపు వెళ్తే ఈ ఉండవల్లి గుహలు అయితే ఉంటాయి. సో ఉండవల్లి గుహలు ఉన్నది ఎక్కడయ్యా అంటే గుంటూరు జిల్లాలో ఉన్నాయి, కానీ విజయవాడకి దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మెడిటేషన్ హాల్ ఇన్ బెలూమ్ కేవ్స్? బెలూమ్ గుహల్లో ధ్యాన మందిరంకి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి అడిగారు. సో ధ్యాన మందిరానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అంటే బౌద్ధ ధ్యానం కోసం దీన్ని ఉపయోగించేవారనమాట. ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది బుద్ధిస్ట్ మెడిటేషన్ కోసం దీన్ని ఉపయోగించేవారు. సో ఇక్కడ చూస్తే ది మెడిటేషన్ హాల్ ఇన్ బెలూమ్ కేవ్స్ ఈజ్ ఏ స్పేషియస్ అండర్గ్రౌండ్ ఛాంబర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ బై ది బుద్ధిస్ట్ మాంక్స్ ఫర్ మెడిటేషన్. బెలూమ్ గుహల్లో ధ్యాన మందిరం ఒక విశాలమైనటువంటి భూగర్భ గది. బౌద్ధ సన్యాసులు ఇక్కడ ధ్యానం చేశారనేది దీని యొక్క నమ్మకం అన్నమాట. సో మరికొన్ని గుహల గురించి చూసుకున్నట్లయితే అక్కన్న మాదన్న గుహాలయాలండి, ఇవి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఓకే, అక్కన్న మాదన్న గుహాలయాలు ఇవి ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఉన్నాయి. సో ఈ గుహలో విజయవాడకు సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయన్నమాట ఈ గుహలు. సో 7వ శతాబ్దపు మధ్యకాలానికి చెందినటువంటి గుహలు ఇవి శివునికి అంకితం చేయబడ్డాయి. ఈ గుహల్లో తూర్పు చాళుక్య రాజవంశంచే ఇవి తవ్వబడ్డాయి. ఓకే, అక్కన్న మాదన్న గుహలు జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి రక్షిత స్మారక చిహ్నాలు. వీటిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా భైరవకోన గుహాలయాలు ఇవి మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఈ గుహాలయం అయితే ఉంది. భైరవకోన 9వ శతాబ్దానికి చెందినటువంటి ఓ అద్భుత శివాలయం. ఇక్కడ ఒకే కొండలో మలిచినటువంటి 8 శివాలయాలు ఉన్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పుముఖంగా, 1 మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడతాయి. ఇందులో కుంభశీర్షంతో నున్నటువంటి సింహ పాద స్తంభాలు పల్లవ శిల్ప సాంప్రదాయానికి నిదర్శనంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గుంటుపల్లి గుహలండి. వీటి గురించి కూడా అడిగారు మనకి లాస్ట్ టైం. గుంటుపల్లి గుహలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. సో పాత పశ్చిమ గోదావరి జిల్లా అనమాట. సో గుంటుపల్లి ఏలూరు జిల్లా కామవరపు కోట మండలానికి చెందినటువంటి గ్రామంలో ఉన్నాయి. సో గుంటుపల్లి క్రీస్తు శకం 3వ శతాబ్ది కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం అన్నమాట ఇది. సో గుంటుపల్లిని తొలుత బౌద్ధ క్షేత్రంగానే భావించిన తరువాత లభ్యమైనటువంటి మహామేఘవాహన సిరిసదా శాసనం, కారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విరసిల్లిందని తెలుస్తున్నది అనేది దీనికి సంబంధించినటువంటి గుంటుపల్లి గుహలకి సంబంధించిన సమాచారం. ఈ గుంటుపల్లి గుహలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బొజ్జన్నకొండ గుహలు. ఓకే, బొజ్జన్నకొండ గుహలు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి మనకి. అనకాపల్లి జిల్లా శంకర గ్రామం వద్ద బొజ్జన్నకొండ కలదు. కొండలపైన గల బౌద్ధ స్థలాలు బొజ్జన్నకొండ, లింగాల కొండ అని చెప్పేసి ఈ యొక్క కొండలైతే ఉన్నాయి. ఈ స్థలాలు క్రీస్తు శకం 4 నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఒకనాడు సంగారపు అంటే సంగారామము అని పిలువబడేదన్నమాట. ఇక్కడ 3 రకాల బౌద్ధ మత వర్గాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హినాయన, మహాయన, వజ్రాయన బాగా వృద్ధిలో ఉండేవి. నెక్స్ట్ వన్ వచ్చేసి గుత్తికొండ బిలం అండి. సో ఇది కూడా బిలం అన్న కూడా గుహ కిందకే వస్తుంది. సో గుత్తికొండ పల్నాడు జిల్లాలో ఉన్నాయన్నమాట ఇవి. ఇది పల్నాడు జిల్లా గుత్తికొండ వద్ద కలవు. ఇక్కడ చీకటి మల్లయ్య స్వామి అనేటువంటి శివుని రూపానికి ప్రసిద్ధి. ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్ళడానికి వీలుగా ఉన్నటువంటి గుహలు 7 మాత్రమే ఉన్నాయి.
ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్య స్వామిని దర్శిస్తారు. తర్వాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవ్వండి గుహలకి సంబంధించిన పూర్తి సమాచారం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. సో అవి కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.